గైస్ ఈ వీడియో స్కాలర్‌షిప్ గురించి చేయడం జరిగిందండి. ఆ స్కాలర్‌షిప్ అందిస్తుంది ఇన్‌స్పైర్ అన్నమాట. సో, ఇది ఒక ప్రైవేట్ కంపెనీ అనేది. సో, ఇన్‌స్పైర్ వాళ్ళు స్కాలర్‌షిప్ అనేది ఈ అకాడమిక్ ఇయర్ 2024-2025కి సంబంధించి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అప్లికేషన్స్ అనేది ఓపెన్ అయ్యాయన్నమాట. సో, క్యాండిడేట్స్ ఎవరైతే ఈ స్కాలర్‌షిప్స్‌కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి మంచి అమౌంట్ అనేది స్టైపెండ్‌తో పాటు అదేవిధంగా మెంటర్‌షిప్ అనేది వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో, ఇక ఈ స్కాలర్‌షిప్‌కి సంబంధించి ఎలిజిబుల్ డీటెయిల్స్‌కి వెళ్ళే ముందు క్యాండిడేట్స్ ఎవరైతే ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానన్నమాట. సో, మన వీడియోస్ చూసి చాలా మంది స్టూడెంట్స్ స్కాలర్‌షిప్స్‌కి సెలెక్ట్ అవ్వడం జరిగిందనమాట. వాళ్ళు ఈ విధంగా కామెంట్‌లో టెస్ట్ చేయడం జరిగింది. మీరు కూడా చూడొచ్చు. ఇన్‌కేస్ ఫ్యూచర్‌లో ఎవరైనా మన వీడియోస్ చూసి సబ్స్క్రైబర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ సెలెక్ట్ అయితే గనుక కామెంట్‌లో టెస్ట్ చేయండి. వాళ్ళ యొక్క టెస్ట్‌ని కూడా మనం స్క్రీన్ షాట్ చేసుకొని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా. ఇంకోటి చిన్న రిక్వెస్ట్ అండి. చాలా మంది స్టూడెంట్స్ గాని, వ్యూవర్స్ కానీ జస్ట్ వాచ్ చేసి వెళ్ళిపోతున్నాడు లైక్ చేయకుండా. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఎంతో హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. అదేవిధంగా మనకు బూస్టప్ కూడా ఉంటది. సో, యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారము మీరు లైక్ చేయడం వల్ల ఇది టాప్‌లోకెళ్ళి మరికొంతమంది స్టూడెంట్స్‌కి ఇది డిస్‌ప్లే అవ్వడం జరుగుతుందన్నమాట. సో, వాళ్ళు దీన్ని చూసి అప్లై చేసుకొని వాళ్ళు బెనిఫిట్ పొందడం జరుగుతుందండి. సో, అదే విధంగా మనకు ఇంగ్లీష్ ఛానెల్ ఉందండి సీఎండీ ఆల్ఫా. సో, మీరు దానికి సపోర్ట్ ఇవ్వండి. ఆ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరైతే మీరు సపోర్ట్ ఇస్తూ ఎవరైతే మనకు తెలుగు రాకుండా ఇంకా అదర్ స్టేట్స్ ఉంటారు కదా! వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ రాని వాళ్ళకి చెప్పండి. సో, వాళ్ళు కూడా ఈ యొక్క స్కాలర్‌షిప్స్‌కి బెనిఫిట్ పొందగలుగుతారు అప్లై చేసుకొని. ఓకేనా. ఇక డాక్యుమెంట్ డీటెయిల్స్‌లోకి వెళ్దామండి. అప్లికేషన్ అనేది 15థ్ అక్టోబర్ 2024న క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇక్కడ ఏజ్ అనేది ఇంపార్టెంట్ అండి. బిట్వీన్ 17 అండ్ 22 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ చేస్తుంటే వాళ్ళు ఈ ఏజ్ మధ్యలో ఉంటే గనుక వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే పర్టిక్యులర్‌గా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అని అయితే ఇవ్వలేదు. సో, ఈ ఏజ్ అనేది అయితే పర్టిక్యులర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. 17-22 ఇయర్స్ అని. సో, ఓకేనా. ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయినా, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అయినా అప్లై చేయండి. అక్కడ ఏమన్నా అప్లికేషన్స్ ఏమన్నా ఫస్ట్ ఇయర్ ఒకటే అన్నప్పుడు మీరు అప్పుడు చూసుకోవచ్చు. ఓకేనా. అయితే ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే అప్లై చేసేయండి. ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండి. సో, ఎవరైతే స్టూడెంట్స్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అంటే ఇంజినీరింగ్ వస్తాయి కదా! ఇంకా అదర్ వస్తాయి. ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అంటే 5 ఇయర్స్ అంటే బీటెక్ ప్లస్ 1 ఇయర్ పీజీ కోర్స్ అన్నమాట. ఇక్కడ మళ్ళీ ఫుల్ పీజీ కాదు. ఇంటిగ్రేటెడ్ పీజీ ఓన్లీ. ఇంటిగ్రేటెడ్ పీజీ అంటే 5 ఇయర్స్ ఉంటుంది. అందులో 4 ఇయర్స్ బీటెక్ పోతే ఇంకా ఫిఫ్త్ ఇయర్ అనేది పీజీ కిందకి ఇస్తారు. దాన్ని ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటారు. సో, ఎవరైతే ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చేస్తుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. ఈ కోర్సెస్ అండి. ఇక్కడ చెప్పాను కదా కాన్సెప్ట్స్. ఈ కోర్సెస్ లో బ్యాచిలర్ సైన్స్ చదువుతుంటే ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, బయాలజీలో కానీ, స్టాటిస్టిక్స్ కానీ, జియాలజీ కానీ, ఆస్ట్రోఫిజిక్స్ కానీ, ఆస్ట్రానమీ, ఎలక్ట్రానిక్స్, బాటనీ, బయోకెమిస్ట్రీ, జియాలజీ, ఆంథ్రోపాలజీ, మైక్రోబయాలజీ, జియోఫిజిక్స్, జియోకెమిస్ట్రీ, అట్మాస్ఫిరిక్ సైన్సెస్, ఓషియనిక్ సైన్సెస్. సో, ఇవి సైన్స్ కి సంబంధించిన అనమాట. సో, ఎవరైతే వీళ్ళు ఈ కోర్సెస్ కనుక చదువుతుంటే ఆ స్టూడెంట్స్ ఈ యొక్క స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ అవుతారండి. ఒకవేళ మీరు చదివే కోర్స్ ఇందులో లేకుండా కనుక మీ ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్ గనుక ఎవరైనా చదువుతుంటే వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేయండి. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని రిక్వైర్మెంట్స్ అండి. ఎలిజిబిలిటీస్ మీరు ఈ స్కాలర్‌షిప్స్‌కి ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు మీ క్లాస్‌లో మీరు చదువుతున్న ఇంటర్మీడియేట్ క్లాస్‌లో ప్రీవియస్‌లో టాప్ పర్సెంట్ అంటే ఫస్ట్ క్లాస్ అయినా ఉండాలి. ఫస్ట్ క్లాస్ అయినైనా ఉండాలి. టాప్ 1% అంటే ఇప్పుడు మీ క్లాస్‌లో ఒక 100 మెంబర్స్, 120 మెంబర్స్ ఉన్నారనుకో. అందులో టాప్ 1% ఉన్న వాళ్ళ అందులో మీరు ఉండాలన్నమాట. అదే విధంగా ఒకవేళ అది లేకోకుంటే ఇక ఏదైనా జేఈఈ మెయిన్స్‌లో గాని, ఏఐపీఎంటీ అంటే ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్‌లో గాని, నీట్‌లో గాని మీరు టాప్ 1000 ర్యాంక్‌లో తెచ్చుకున్నా ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ అది కూడా లేకోకుంటే ఏదైనా నేషనల్ టెస్ట్‌కి సంబంధించి ఎన్టీఎస్ అంటే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ గాని, లేదా అది కూడా లేకుంటే జగదీష్ బోస్ నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ గాని, ఒకవేళ అది ఆ 2 టెస్టులు రాయకోకుండా ఉంటే ఏదైనా ఒలింపిడ్ మెడలిస్ట్, ఇంటర్నేషనల్ ఒలింపిడ్ మెడలిస్ట్ అయినా కూడా ఈ యొక్క స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ప్రోగ్రామ్స్ ఔట్‌సైడ్ అంటే ఇదేంటంటే ఈ పాయింట్. సో, ఈ న్యాచురల్ సైన్స్ అండ్ బేసిక్ సైన్సెస్ కాకుండా వేరే కోర్సెస్ వాళ్ళు అప్లై చేసుకుంటే నాట్ ఎలిజిబుల్ అండి. అదే విధంగా ఇప్పుడు చదువుతున్న కోర్సెస్ మీరు ఎంచుకునే యూజీ కోర్సెస్ అనేది ఓపెన్ యూనివర్సిటీస్ కాకుండా, డిస్టెన్స్ మోడ్ కాకోకుండా ఫుల్ టైం రెగ్యులర్ అయి ఉండాలన్నమాట. అటువంటి వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. అదే విధంగా రీసెంట్‌గా వాళ్ళు 12థ్ క్లాస్ కంప్లీట్ చేసుకుండాలన్నమాట. ప్రీవియస్ అకాడమిక్ అంటే ఇప్పుడు 2023-24కి సంబంధించి వాళ్ళు రీసెంట్‌గా ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిన వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. అదే విధంగా ఎప్పుడు 2022-23 అకాడమిక్ ఇయర్‌లో కంప్లీట్ చేసుకొని ఇప్పుడు అప్లై చేసుకుంటే ఇక్కడైతే నాట్ ఎలిజిబుల్ అండి. ఓకేనా. ఇక నెక్స్ట్ డీటెయిల్స్ కనుక తీసుకుంటే బెనిఫిట్స్ అండి. సో, ఈ బెనిఫిట్స్ అన్నమాట సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి రూ. 5,000 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. పర్ మంత్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. అలాగా 12 మంత్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మీకు మెంటర్‌షిప్ గ్రాంట్ అనేది కూడా వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుందన్నమాట.
ఇక ఇంపార్టెంట్ డేట్స్ అండి. మీకు చెప్పాను గదా! 15థ్ అక్టోబర్ అనేది అప్లికేషన్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సెలక్షన్ క్రైటీరియా అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇనిషియల్లీ షార్ట్ లిస్టింగ్ జేయడం జరిగింది. ఎవరైతే అప్లికేషన్ ఫార్మ్ ఫుల్‌ఫిల్‌గా క్లియర్ చేసింటారో వాళ్ళ అప్లికేషన్ అనేది ఫస్ట్ షార్ట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. అలా షార్ట్ లిస్ట్ తీసిన తర్వాత వాళ్ళకి అకాడమిక్ మెరిట్ అండ్ అదర్ రిలవెంట్ క్రైటీరియా మీద బేస్ చేసి ఆ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అలా షార్ట్ లిస్ట్ తీసిన వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇంటర్వ్యూకి ఇన్వైటెడ్ చేస్తారనమాట. ఆన్‌లైన్‌లో గాని, ఆఫ్‌లైన్‌లో గాని మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకి మెయిల్ చేస్తారండి. ఓకేనా? ఆ తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయండి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటంటే, సో ఇక్కడ మీరు ఈ అప్లికేషన్స్ అడ్వైస్ టు ప్రింట్ ఎ కాపీ ఆఫ్ దేర్ సబ్మిటెడ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అన్నమాట. ఆఫ్ దేర్ రికార్డ్స్. సో మీరు ఆ అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత, ఫిల్ చేసిన అప్లికేషన్ అనేది మీరు ప్రింట్ తీసుకోవాలని వీళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ రికార్డ్స్ అనేది. ఎందుకంటే ఫిజికల్ కాపీస్ సెంట్ బై ఈమెయిల్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అన్నమాట. సో ఆ యొక్క ప్రింట్ అప్లికేషన్ అనేది మీరు తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఇంకా ఫర్దర్‌లో మీకు ఏదైనా మళ్ళీ వాళ్ళు డౌట్స్ అడిగినప్పుడు గాని మీరు ఆ డాక్యుమెంట్ ప్రింట్ అనేది చూపించనమాట. ఇన్‌కంప్లీట్ అప్లికేషన్స్, ఇన్‌కరెక్ట్‌లీ ఫిల్డ్ అనేటివి, ఇంకా మిస్సింగ్ ఎసెన్షియల్ డాక్యుమెంట్స్ ఆ అప్లికేషన్‌ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా అదే విధంగా వాలిడ్ అండ్ ఫంక్షనల్ ఈమెయిల్ అడ్రెస్ ఇవ్వాలండి. ఎందుకంటే సెలెక్ట్ అయిన తర్వాత మీకు వాళ్ళు మెసేజ్ గాని, మెయిల్ గాని చేయడం జరుగుతుందనమాట కమ్యూనికేషన్ కోసము. ఇక అదే విధంగా మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. బడ్డీ4లో లాగిన్ అయ్యి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అదే విధంగా అప్లికేషన్స్ మే ఓన్లీ సబ్మిట్ వన్ అప్లికేషన్ అంటే ఇయర్‌లో 1 అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి. ఒక 1 కంటే మోర్ దాన్ కంటే సబ్మిట్ చేస్తే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ లీగల్ డిస్ప్యూట్స్ ఇంకా ఏంటంటే ఏదైనా ప్రాబ్లమ్స్ సంబంధించి గాని మీరు ఏదైనా లీగల్‌గా ఏదైనా ప్రొసీడ్ అవ్వాలంటే వీళ్ళు ఢిల్లీ కోర్టు ట్రైబ్యునల్స్ ఫార్మ్స్‌కి టై అప్ అయ్యుంటారనమాట. సో మీరు ఏదైనా ఫేక్ డీటెయిల్స్ అలాంటివి చేస్తే జాగ్రత్త. ఓకేనా? ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ అండి. ఇన్‌కేస్ మీకేమైనా డీటెయిల్‌గా తెలియాలనుకుంటే ఈ ల్యాండ్‌లైన్ నంబర్ గాని, ఈ మెయిల్ ఐడీ ఉంటది. మీరు డీటెయిల్‌గా తెలుసుకోవచ్చు. ఇక డాక్యుమెంట్స్ గనుక చూసుకుంటే స్టూడెంట్ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఈ రేంజ్‌లో ఉండాలి. టైప్ వచ్చి జేపీజీలో పెట్టుకోండి. సైజ్ అనేది 50 కేబీ దాటకూడదు. ఇంకా అదే విధంగా 10థ్ మార్క్ షీట్‌కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధించి 10థ్ మార్క్ షీట్ గాని, లేదంటే ఏదైనా సర్టిఫికేట్ అనేది ఉండాలి. అది కూడా పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి ఇదైతే. 1 ఎంబీ కంటే ఎక్కువ ఉండకూడదు. ఇక క్లాస్ 12థ్ మార్క్ షీట్‌కి సంబంధించి పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి. 1 ఎంబీ కంటే ఎక్కువ ఉండకూడదు. ఇక ఎండోర్స్‌మెంట్ ఫార్మ్ సైన్డ్ బై ది ప్రిన్సిపల్ ఆఫ్ కాలేజ్ అన్నమాట. ఒకవేళ మీ కాలేజ్‌లో అడగండి. ఒకవేళ కాలేజ్‌లో లేకోకుంటే అప్లికేషన్ ఫార్మ్ ఒకవేళ ఉందనుకోండి, అందులో డౌన్‌లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిన్సిపాల్ గాని, లేదంటే డైరెక్టర్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ గాని, రిజిస్ట్రార్ ఆఫ్ యూనివర్సిటీ గాని, అంటే మీరు ప్రెజెంట్ కాలేజ్‌లో ఇప్పుడు ఈ బీటెక్‌లో ఈ నేచురల్ సైన్స్ కాలేజ్‌లో జాయిన్ అయిన వాళ్ళ ప్రిన్సిపల్స్ సైన్ చేపించుకోవాలన్నమాట ఎండోర్స్‌మెంట్ ఫార్మ్‌లో. ఇంకా ఎలిజిబిలిటీ నోటరీ అన్నమాట. సో ఇదైతే అంత ఇంపార్టెంట్ కాదని మెన్షన్ చేశారు. ఒకవేళ మీ దగ్గర ఉంటే అప్‌లోడ్ చేయండి. ఇక మీరు ఒకవేళ జేఈఈ మెయిన్స్ క్రాక్ చేసుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్, ఏఐఎఫ్‌మెట్ గాని, ఇక ఇలాంటివి ఎటువైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఇక్కడ చూపిస్తున్నా కదా! నేను చెప్పాను కదా! అటువంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఏదైనా ఉంటే మీరు అప్‌లోడ్ చేయండి. ఇక ఇంటర్నేషనల్ ఒలింపిక్ మెడలిస్ట్ అంటే గనుక అది మీరు ఉంటే అప్‌లోడ్ చేయండి. ఇక కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే గనుక అప్‌లోడ్ చేయండి. లేకుంటే నో ప్రాబ్లమ్. ఇక ఎనీ అదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్ అంటే స్కాలర్‌షిప్‌కి సంబంధించిన ఏదైనా సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉంటే కూడా వాటిని అప్లై చేసుకోండి. ఇది అప్లై ప్రాసెస్ అండి. సో ఈ స్టెప్స్ ఫాలో అవుతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై నౌ ఉంది కదా! వీటి మీద క్లిక్ చేసి. ఓకేనా? ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గనుక మీకు కావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.